భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రాంగణంలో దేశ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయ్పై దాడి యత్నం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అధ్యక్షత వహించిన ధర్మాసనం ఎదుట 71 ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ తన చెప్పు తీసి సిజేఐ వైపు విసిరేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను వెంటనే అడ్డుకొని కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్లారు. న్యాయవాదిని పోలీసులు బయటకు తీసుకెళ్తుండగా ఆయన సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే అని బిగ్గరగా నినాదాలు చేశారు. ఖజరహో దేవాలయంలోని విష్ణుమూర్తి విగ్రహ పునర్నిర్మాణ పిటిషన్పై ఇటీవల సిజేఐ చేసిన వ్యాఖ్యలే దాడికి కారణమని తెలిసింది. ఈ గందరగోళం మధ్య కూడా సిజేఐ గవాయి ఏమాత్రం చలించలేదు. దీనివల్ల నాకేమీ ఇబ్బంది లేదు, దృష్టి మరల్చుకోకండి, విచారణను కొనసాగించండి అని అక్కడున్న న్యాయవాదులకు సూచించి కోర్టు కార్యకలాపాలను వెంటనే కొనసాగించారు. ఇది ఆయన ప్రశాంతతకు నిదర్శనం. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆ అడ్వకేట్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదని నిర్ణయించినప్పటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. వృత్తిపరమైన నియమాలను స్పష్టంగా ఉల్లంఘించినందుకు గాను రాకేష్ కిషోర్ లైసెన్సును తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదుల ఉన్నత సంస్థ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం కోర్టు యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. భారత న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రం, గౌరవంపై జరిగిన ఈ దాడిని న్యాయవాద వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నారు.